హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్లో ఉన్న బీన్ స్కోప్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం జనరల్గా స్ప్రింగ్లో మనం ప్రతి క్లాస్ని మనం బీన్గా డిక్లేర్ చేయాలని చెప్పి మనకు తెలుసు. సో ఇలా ప్రతి క్లాస్ని మనం స్ప్రింగ్లో బీన్గా డిక్లేర్ చేస్తే సో బీన్కి మనకి స్ప్రింగ్లో బీన్స్ అనే వాటికి మనకి డిఫరెంట్ స్కోప్స్ ఉన్నాయన్నమాట. సో స్కోప్ అంటే ఏంటి అంటే ఆ బీన్ ఎప్పుడెప్పుడు క్రియేట్ అవ్వాలి అని చెప్పేది స్కోప్ అనమాట. అంటే ఎన్నిసార్లు ఆ బీన్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రతి రిక్వెస్ట్కి అంటే ప్రతి హెచ్టిటిపి రిక్వెస్ట్కి ఒక ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే రిక్వెస్ట్ అనేది ఒక స్కోప్. అలా కాకుండా మనం ఐఓసి కంటైనర్ నుండి ప్రతిసారి మనకి యాక్సెస్ చేసుకున్న ప్రతిసారి కొత్త బీన్ క్రియేట్ అవ్వాలి అంటే ప్రోటోటైప్ అనేది స్కోప్. అలా కాకుండా ఆల్ ద టైమ్ మనకి ఐఓసి కంటైనర్ నుండి మనం ఎప్పుడు యాక్సెస్ చేసినా ఒకటే ఆబ్జెక్ట్ రావాలి అంటే దానికి సింగిల్టన్ అనేది స్కోప్. సో ఇలా మనకి డిఫరెంట్ స్కోప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు వాటి గురించి ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. సో నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, మ్యావెన్ ప్రాజెక్ట్. ఎంటీ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఫైల్ని కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను జస్ట్ శాంపుల్గా. సో క్లాస్ ఏ అనేది, సో ఇప్పుడు ఈ క్లాస్ ఏ అనేది బీన్ అనుకోండి, బీన్గా కావాలంటే మనం ఏం చేస్తాం, అప్లికేషన్ కాంటెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఈ క్లాస్ ఏ అని బీన్గా డిక్లేర్ చేస్తాం. బీన్ ఐడి ఈక్వల్ టు ఏ, క్లాస్ ఈక్వల్ టు కామ్ డాట్ టెక్ ట్రైనర్ డాట్ ఏ. ఓకే, బీన్గా డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేయాలి అంటే మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేయాలి. సో నేను దాని గురించి ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, అప్లికేషన్ అనేసి. సో దీంట్లో మెయిన్ మెథడ్, అప్లికేషన్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు, సో ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఇంటర్ఫేస్కి మనం XML ఇంప్లిమెంటేషన్ వాడుతున్నాం కాబట్టి సో న్యూ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అని మనకు ఒకటి ఉంది, రైట్. సో దానికి మన ఈ కాంటెక్స్ట్ ఫైల్ని మనం పాస్ చేయాలి. com/techtrainer/application context. ఓకే, సో ఇప్పుడు దీని నుండి మనం బీన్ అనేది యాక్సెస్ చేస్తే సో నేను డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ ఏ అనే బీన్ కదా మనకు కావాల్సింది. సో ఏ డాట్ క్లాస్. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇలా దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకి హ్యాష్ కోడ్ ప్రింట్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. సో కామ్ టెక్ ట్రైనర్ ఏ @5BCAB519 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం దీన్నే మళ్ళీ ఇంకొకసారి కనుక యాక్సెస్ చేస్తే ఐఓసి కంటైనర్ నుండి యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తే మళ్ళీ కూడా మనకి సేమ్ హ్యాష్ కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మూడింటికి మనకి సేమ్ హ్యాష్ కోడ్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇది ఏంటి అంటే బై డిఫాల్ట్ మనం ఏదైనా క్లాస్ని మనం స్ప్రింగ్లో ఒక బీన్గా కనుక డిక్లేర్ చేస్తే దానికి బై డిఫాల్ట్ స్కోప్ వచ్చేసి మనకి సింగిల్టన్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకనే మనకి ఐఓసి కంటైనర్ నుండి మనం ఆ పర్టికులర్ బీన్ మనం ఎన్నిసార్లు యాక్సెస్ చేసుకున్నా సేమ్ హ్యాష్ కోడ్ ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఐఓసి కంటైనర్ సేమ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే మనం దీంట్లో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్, బికాజ్ మనకి ప్రతిసారి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందంటే కొత్త కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి, కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి కదా. సో లెట్స్ సీ ఎన్నిసార్లు క్రియేట్ అవుతుంది అనేది. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్టర్ అనేది ఒక్కసారి మాత్రమే కాల్ అయింది. అది ఎందుకు, వై, బికాజ్ మనకి అప్లికేషన్ కాంటెక్స్ట్ని యూజ్ చేస్తాం మనం ఐఓసి కంటెంట్ని క్రియేట్ చేయడానికి. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఏంటిది, ఈగర్ ఇనిషియలైజర్. సో మనం యాక్సెస్ చేసుకున్నా చేసుకోకపోయినా బీన్స్ని చూడండి, ఇప్పుడు జస్ట్ యాక్సెస్ చేయట్లేదు, మనం ఓన్లీ ఐఓసి కంటైనర్ క్రియేట్ చేస్తున్నాం, స్టిల్ మనకి ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. చూడండి, వై, బికాజ్ మనకి అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఈగర్ ఇనిషియలైజర్ అనమాట. అంటే మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ XML ఫైల్లో ఏమేమి సప్లై చేస్తామో వాటన్నిటిని ముందుగానే వ్యాలిడేట్ చేసుకొని బీన్స్గా కన్ఫిగర్ చేసి పెట్టేసుకుంటుంది ఐఓసి కంటైనర్, అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది. ఓకే,
సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు యాక్సెస్ చేసుకున్న ఐఓసీ కంటైనర్ నుండి ఆ ఏ అనే బీన్ని మనకి సేమ్ రిటర్న్ అవుతుంది. వై? బికాజ్ డిఫాల్ట్ స్కోప్ వచ్చేసి సింగిల్టన్ అనమాట. అంటే ఒకటే ఆబ్జెక్ట్ ఉండాలి త్రూ అవుట్ ఆ ఐఓసీ కంటైనర్కి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా కాదు, నాకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలి అని అనుకుంటే, సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనకి ఎప్పుడెప్పుడు కావాల్సి వస్తాయి? మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు. ప్రైవేట్ ఇంట్ ఐ, ప్రైవేట్ ఇంట్ జే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు సో ప్రతి ఆబ్జెక్ట్కి మనకి డిఫరెంట్ డేటా అవి క్యారీ చేస్తాయి కాబట్టి సో మనకి సింగిల్ ఆబ్జెక్ట్ కాదు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలి. మరి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలి అని అనుకుంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మరి బై డిఫాల్ట్ సింగిల్టన్ స్కోప్ ఉంది, మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎలా తెచ్చుకోగలం? సో దీనికి ఇక్కడ మనకి ఈ బీన్ ట్యాగ్లోనే స్కోప్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉంది, స్కోప్ ఈక్వల్ టు అని చెప్పేసి. సో మనకి మనం ఐఓసీ కంటైనర్ నుండి ప్రతిసారి యాక్సెస్ చేసుకుంటే మనకి కొత్త బీన్ రావాలి అంటే మనం స్కోప్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం స్కోప్ అని చెప్పేసి పెట్టి 3 times యాక్సెస్ చేస్తే 3 times ఆ కన్స్ట్రక్టర్ కాల్ అయిందా? క్లాస్ ఏ అనే దాంట్లో ఉన్న కన్స్ట్రక్టర్. అంటే ఏంటి? ప్రతిసారి మనకి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి, మనకి హ్యాష్ కోడ్ కూడా 3 ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ హ్యాష్ కోడ్ వచ్చింది, రైట్? సో ఇలా మనకి బీన్ స్కోప్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ బీన్ స్కోప్ వచ్చి సింగిల్టన్ అని చెప్పేసి అనుకున్నాం. సో మనం మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ సింగిల్టన్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఎక్స్క్యూట్ చేద్దాం. సేమ్ హ్యాష్ కోడ్ ప్రింట్ అయింది, రైట్? సో అలా మనకి బై డిఫాల్ట్ వచ్చేసి సింగిల్టన్ అనే స్కోప్ ఉంటుంది, ఏం మనం మెన్షన్ చేయకపోతే. లేదు మనకి ప్రతిసారి కొత్త ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే మనం మాన్యువల్గా స్కోప్ అని చెప్పేసి ప్రోటోటైప్ అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో ఇంకా మనకి ఏమేమి స్కోప్స్ ఉన్నాయంటే, సో మనకి టోటల్గా బీన్ స్కోప్స్ అనేవి ఏమేమి ఉన్నాయంటే సింగిల్టన్, ప్రోటోటైప్, రిక్వెస్ట్, సెషన్, గ్లోబల్ సెషన్. సో ఇలా మనకి ఒక 5 ఉన్నాయన్నమాట బీన్ స్కోప్స్ అనేవి. సో వీటిలో మనకి సింగిల్టన్ అనేది డిఫాల్ట్ స్కోప్. ఓకే. సో సింగిల్టన్ అంటే ఏంటి? త్రూ అవుట్ ఐఓసీ కంటైనర్ మనకి ఓన్లీ 1 ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అలానే ప్రోటోటైప్ అంటే వెనెవర్ వీ యాక్సెస్ ఫ్రమ్ IOC container we will get new object. ఓకే. సో అలానే ఈ రిక్వెస్ట్ సెషన్ అనేవి ఏంటంటే మనకి హెచ్టిటిపికి సంబంధించినవి, అంటే వెబ్కి సంబంధించినవి కాబట్టి ఇవి మనం వెబ్ ప్రాజెక్ట్స్లో చూస్తాం. ఈ స్కోప్స్ అనేవి వెబ్ ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఫర్ ఎవ్రీ న్యూ హెచ్టిటిపి రిక్వెస్ట్ we will get new object. అలానే ఇది సేమ్ సెషన్ అనమాట. ఫర్ ఎవ్రీ న్యూ హెచ్టిటిపి సెషన్ we will get new object. అలానే ఇది గ్లోబల్ సెషన్ అనేది వచ్చేసి పోర్ట్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉంది స్ప్రింగ్లో మనకి. ఇంకో సర్లెట్స్ లాగా అదే ఎలా ఒక సపరేట్ సెషను, మనకి పోర్ట్లెట్స్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో ఇది దాంట్లో యూజ్ చేస్తారు. ఓకే. సో మనకి స్ప్రింగ్కి వచ్చేసేటప్పటికి మనం వెబ్ ప్రాజెక్ట్ యూజ్ చేసినా, నార్మల్ ప్రాజెక్ట్ యూజ్ చేసినా మనం ఈ 4 స్కోప్స్ అనేవి చూస్తాం అనమాట. ఓకే. సో ఇది ఆల్టుగెదర్ పోర్ట్లెట్స్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తారు. సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్. సో ఇప్పుడు ఇదే మనం యానటేషన్ అప్రోచ్లో చూద్దాం ఎలా యూజ్ చేస్తాం అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది XML ఫైల్ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు దీన్ని జావా కాన్ఫిగరేషన్ కింద కన్వర్ట్ చేద్దాం మనం. సో దాని గురించి నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, యాప్ కాన్ఫిగరేషన్ అని. సో ఈ యాప్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనకి ఐఓసీ కంటైనర్ని మనం క్రియేట్ చేయాలంటే ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ XML ఫైల్ ఇన్పుట్గా పాస్ చేసాం కదా. సో ఇది మన కన్ఫిగరేషన్ అని చెప్పి చెప్తున్నట్టు. అలానే ఇప్పుడు మనం జావా కన్ఫిగరేషన్ పాస్ చేయాలంటే ఇప్పుడు ఈ క్లాస్ అనేది నాకు కన్ఫిగరేషన్ అని చెప్పి చెప్పాలి అంటే మనం స్ప్రింగ్కి సో @configuration అనే యానిటేషన్ యూస్ చేయాలి మనం. @configuration అనేది యూస్ చేసి సో ఇప్పుడు ఈ క్లాస్ ఏ అనే దాన్ని బీన్గా కన్ఫిగర్ చేయాలి కదా. సో యానిటేషన్స్ అంటున్నాం, రైట్? సో అందుకని మనం ఇక్కడ కాంపోనెంట్ అని చెప్పి చెప్తాం. ఓకే. మనం స్ప్రింగ్లో మనం కోడ్ రాసే ప్రతి క్లాసెస్ని మనం బీన్స్గా కన్ఫిగర్ చేయాలి అంటే
@component అనే యానిటేషన్ యూస్ చేస్తాం అనమాట క్లాస్ లెవెల్లో. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ అనేది మరి బీన్ ఉన్నది, ఇది ఐఓసీ కంటైనర్, దీన్ని బీన్గా కన్ఫిగర్ చేసి రిజిస్టర్ చేయాలి అంటే ఏం చెప్పాలి అంటే, ఇలా కాంపోనెంట్ అనే యానిటేషన్స్ యూస్ చేసిన ప్రతి క్లాస్ని ఐఓసీ కంటైనర్ అనేది స్కాన్ చేయాలన్నమాట. సో అలా చెప్పడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే @component scan అని చెప్పేసి చెప్తాం. @component scan అని చెప్పేసి దీనికి బేస్ ప్యాకేజెస్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఏ ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని మనం కాంపోనెంట్ స్కాన్కి మనం కన్ఫిగర్ చేస్తామని చెప్పాలన్నమాట. సో ఇది స్ట్రింగ్ అరే తీసుకుంటుంది, అంటే మల్టిపుల్ ప్యాకేజెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో మన దగ్గర ఉన్నది ఒకటే ప్యాకేజ్ కాబట్టి com.techtrainer. సో ఇలా చెప్తే మనకి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యాప్ కన్ఫిగరేషన్ అనే క్లాస్ని మనం ఐఓసీ కంటైనర్కి ఇవ్వాలి. సో ఇంతకుముందు మనం XML వాడాం కాబట్టి క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది యూస్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ ఇంప్లిమెంటేషన్ అనే దాన్ని చేంజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీనికి మనకి యానిటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఉంటుంది. యానిటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెక్స్ట్. సో దీంట్లో మనం ఆ యాప్ కన్ఫిగరేషన్ అనే క్లాస్ని ప్రొవైడ్ చేయాలి. యాప్ కన్ఫిగరేషన్ డాట్ క్లాస్. ఓకే, రిమైనింగ్ అంతా సేమ్ మనకి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుంది, బై డిఫాల్ట్ మనకి సింగిల్టన్ స్కోప్ కాబట్టి ఒక హ్యాష్ కోడ్ అనేది వస్తుంది, మూడింటికి ఒకటే హ్యాష్ కోడ్. మరి ఇప్పుడు మనం ప్రోటోటైప్ అని చెప్పేసి ఎలా చెప్పాలి? ఇంతకుముందు మనం XMLలో అయితే ఇక్కడ స్కోప్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకొని ప్రోటోటైప్ అని చెప్పేసి చెప్పాము. మరి ఇప్పుడు మనం యానిటేషన్ అప్రోచ్లో ఉన్నాం కాబట్టి ఎలా చెప్పాలి? సో మనకి @scope అనే యానిటేషన్ ఒకటి ఉంది. @scope అని చెప్పేసి దానికి ప్రోటోటైప్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి 3 న్యూ హ్యాష్ కోడ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి బీన్ స్కోప్స్ అంటే. ఓకే, థ్యాంక్ యూ.